కేదార్నాథ్ ఈ పేరు కేదార్నాథ్లో ఈ పేరు వినగానే మనలో ఏదో ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఒక అనుభవం, ఒక తన్మయం, ఒక శబ్దం, సద్గురు ఒక తన్మయం. కేదార్నాథ్ సద్గురు చెప్తారు. కేదార్నాథ్ అనేది శివ అనే శబ్దం కోసం సిద్ధం చేయబడిన మనం శివ అని ఉచ్చరించినప్పుడు అది ఏదో కోరికలు దేవుడిని పిలవడం కాదు, ఏదైతే కానిదో ఏదైతే కానిదో శూన్యం సృష్టి అంతా మళ్ళీ శూన్యంలోకి వెళ్తుందని, మళ్ళీ ఈ రోజు వెళ్తుందని చెప్తుంది. ఈ రోజు శాస్త్రం అనంతమైన శూన్యాన్ని మన సంప్రదాయంలో శివ అని కేదార్నాథ్లో శివ అనే శబ్దం కేవలం అనుభూతి. అది ఒక ఈ వీడియోలో కేదార్నాథ్ యొక్క పురాణ శక్తి, యోగులు అనుభవాలు మరియు శివ అనే అనుభవాలు మరియు శివ అనే మన జీవితం మీద ఎలా ప్రభావం చూపుతుందో మనసుకు చేరేలా మనం శివ అని అన్నప్పుడు అది ఏదో దేవుణ్ణి సంపదలు కోరికలు అడగడానికి సృష్టించిన పేరు కాదు. శివ అంటే ఏదైతే కానిదో అది. ఈ సృష్టి అంతా శూన్యం నుంచి వచ్చి మళ్ళీ శూన్యంలోకి వెళ్ళిపోతుందని ఈరోజు ఆధునిక శాస్త్రం కూడా చెబుతుంది. ఈ విశ్వంలో ఉన్నది మనం శివ అని అన్నప్పుడు అది ఏదో దేవుడిని సంపదలు కోరికలు అడగడానికి సృష్టించిన పేరు. భారతీయ సంప్రదాయంలో అంటే ఏదైతే కానిదో అది. శూన్యం తెలిసి వచ్చి మళ్ళీ అందుకే కేదార్నాథ్లోని శివ రోజు ఆధునిక శాస్త్రం కూడా ఒక ప్రత్యేక ఈ విశ్వంలో ఉన్నది అంతా ఉంటుంది. చిన్న చిన్న సంవత్సరాలుగా ఈ ప్రదేశంతా అనంతమైన ప్రతిధ్వనిగా మారి ఆ శూన్యానికి భారతీయ సంప్రదాయంలో శివాని పేరు పెట్టడం తమ శక్తిని ఈ నెలలో కేదార్నాథ్ పవర్ గురించి పురాణాల ప్రకారం అందుకే కేదార్నాథ్లోని శివ అని తీవ్రమైన శబ్దానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత. తన సొంత బంధువుల్ని చంపాలని వేల సంవత్సరాలుగా అది వాళ్ళ మనసుని ఆ శబ్దానికి ప్రతిధ్వనిగా వాళ్ళు శివుని వెతుక్కుంటూ యోగులు మార్మికులు సాధకులు వాళ్ళకి అంత సులువుగా తమ శక్తిని ఈ నెలలో వదిలేసి వాళ్ళ నుండి తప్పించుకునే ప్రకారం చేశారు. కురుక్షేత్ర పాండవులు ఆయనని వెంబడించి తీవ్రమైన అపరాధ భావం భూమిలోకి అంతరించి తన సొంత వేర్వేరు భాగాలుగా వేర్వేరు ప్రాంతాల్లో అది వాళ్ళ చీల్చేసింది. మూపురం విముక్తి కోసం వాళ్ళు శివుడు మధ్య మహేశ్వరుడు వాళ్ళకి అంత సులువుగా విముక్తి కల్పన ఇవన్నీ కలిసి పంచకేదారు ఎద్దుగా మారి వాళ్ళని కేవలం పురాణ ప్రయత్నం శరీరంలో 7 చక్రాలకు సంబంధించి చివరికి శివుడు హిమాలయ ప్రాంతంలోకి అంతరించి ఒక మహా వేర్వేరు భాగాలుగా వేర్వేరు ప్రాంతాల్లో ప్రదర్శితమైన ప్రయోగం మూపురం. కేదార్నాథ్ అనేది వేలాది యోగుల మధ్య మహేశ్వరుడు ఎవరిని బోధించడం కల్పనాలు ఇవన్నీ కలిసి పంచకేదారు సాధన అన్నింటినీ ఈ ప్రదేశానికి కేవలం పురాణం కాదు, ఇది మన శరీరంలోని 7 చక్రాలకు సంబంధించిన నిర్మాణం. మొత్తం హిమాలయ ప్రాంతాన్ని ఒక మహా శరీరంలో సృష్టించడానికి చేసిన ప్రయోగం ఇది. కేదార్నాథ్ అనేది వేలాది యోగుల నిలయం. ఇక్కడ ఉన్న యోగులు ఎవరినీ బోధించరు, ప్రవచనాలు ఇవ్వరు. వాళ్ళు తమ జీవితం, శక్తి, సాధన అన్నింటినీ ఈ ప్రదేశానికి అర్పిస్తారు. యోగి అంటే ఒక ప్రత్యేకమైన వేషం కాదు. యోగి అంటే జీవితంలో సంపూర్ణంగా అనుసంధానంలో ఉండే వ్యక్తి. ఒక యోగి తన జీవాన్ని విచ్ఛిన్నం చేసి మళ్ళీ తిరిగి నిర్మించగలడు. అంత శక్తి ఉన్నవాడే యోగి. ఆది శంకరాచార్యులు అతి చిన్న వయసులోనే భారతదేశం అంతా కాలిబాటన తిరిగారు. అంతా మిథ్య అని చెప్పారు. అంటే మనకు కనిపిస్తున్నది నిజం కాదు. ఒక చండాలుడు నడవాలి ఎవరు, నేనా, నా శరీరమా అని అడిగిన ప్రశ్న శంకరుల జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత ఆయన హిమాలయాలకు వెళ్ళిపోయారు. కేదార్నాథ్లోనే ఆయన చివరిసారిగా కనపడినట్టుగా చెబుతారు. మన సంస్కృతి ఎవరిని తొక్కి పైకి వెళ్ళడం కాదు, తల వంచి నమస్కరించి అడగడం. రాయి అయినా, చెట్టు అయినా, జంతువైనా అన్నిటికీ నమస్కరించడం మనం బలం. సద్గురు చెప్తారు, కాంతి సరోవరం దగ్గర ఒక అపూర్వ అనుభవం జరిగిందని. ఆ నిశ్శబ్దం, ఆ శబ్దం చివరికి అంతా నాదంగా మారిపోయింది. నాద బ్రహ్మ విశ్వస్వరూప. ఈ సృష్టి అంతా శబ్దమే.
కేదార్నాథ్ ఒక ఆలయం కాదు, అది ఒక అనుభవం, ఒక మార్గం, ఒక విముక్తి ద్వారం. శరీరం సహకరిస్తున్నప్పుడే హిమాలయాలకు వెళ్ళాలి. అది జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా అనుభవించాలి. శివుడు దేవుడు కాదు, అతను జీవితం యొక్క మూలం. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. గాయత్రి డివోషనల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి కథలతో రేపు కలుద్దాం.